అందరం చిన్నప్పుడు చదువుకున్నాం, ఎన్నో అనుకుంటాం, కానీ ఆచరించేది కొద్దిమందికే అదృష్టం దక్కుతుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ. నా తల్లిదండ్రులను పూజించడానికి, సేవించడానికి, చూసుకోవడానికి ఈ రోజున అందనంత ఎత్తులో ఆకాశంలో ఉండిపోయారు. వాళ్ళకి నేను ఏ రకంగా సేవలు చేయలేకపోవటం నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఒక రకంగా నేను ఆ విషయంలో దురదృష్టవంతుని. కానీ ఆచార్య దేవోభవ అని చిన్నప్పుడు చదువుకున్నాం, గురువులను పూజించాం, గురువులను స్మరించుకుంటున్నాం. ఇప్పటికీ గురువుగారికి కన్నెగంటి అంటే ఒక ఐడెంటిటీ నేను కల్పించుకున్నాను. అది ఒక రకంగా నా అదృష్టం. ఇక సినీ ఇండస్ట్రీలో తొలి అడుగులే ఎన్నో సినిమాలకి కథలు రాసినటువంటి పరుసూరి వెంకటేశ్వరరావు గారితో నా తొలి పరిచయం. పరుసూరి వెంకటేశ్వరరావు గారి జన్మదినం రోజున నా బ్యానర్ ఆవిష్కరించటం నాకు వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన కానుక అదృష్టంగా భావిస్తూ తనకి మనస్ఫూర్తి నా పాదాభివందనం చేసుకుంటున్నాను. సినీ ఇండస్ట్రీలో నాకు చాలామంది అగ్ర హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చాలామంది తెలుసు. కానీ పాపం వాళ్ళకే నేను తెలియదు. కానీ ఈ ఇండస్ట్రీలో నాకు బాగా పరిచయం ఉన్న ఇద్దరు మహానుభావులు ఉన్నారు. ఒకరు నందమూరి తారక రామారావు గారు అన్నగారు, రెండు పరుసూరి వెంకటేశ్వరరావు గారు. రామారావు గారు, తారక రామారావు గారు ఎంత క్లోజ్ అంటే నాకు చాలా చాలా క్లోజ్. ఒక్కరోజు అది ఎలా అంటే, రామారావు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో తను చైతన్య రథం మీద, నేను చైతన్య రథం వెనక, అంత క్లోజ్ ఇద్దరే, అంత క్లోజ్గా ఉండేవాళ్ళు. కానీ తనకు అర్జెంట్ పని ఉండి ఆ వ్యాన్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఆ ఒక్కరోజే ఆ దేవుడిని నేను చూడగలిగాను. తర్వాత చూడాలన్నా భగవంతుడు కాబట్టి మరలా నేను దర్శనం చేసుకోలేకపోయాను. కానీ అటువంటి భగవంతుడితోటి పనిచేసినటువంటి ఎంతో సినిమా ఇండస్ట్రీని వీళ్ళందరూ ఎంతో పెట్టి పుట్టారనుకుంటున్నాను. అటువంటి ఇండస్ట్రీకి నేను కూడా రావాలని ఎప్పటి నుంచో కలలుగా ఉంటున్నాను. అందుకే ఈరోజు ఈ ఇండస్ట్రీలో కాలు పెట్టడం జరిగింది. రెండు, పరుసూరి వెంకటేశ్వరరావు గారు నాకు ఎటువంటి పరిచయం లేనటువంటి ఒక కొత్త నిర్మాతగా, ఒక చిన్న నిర్మాతగా ఈ ఫీల్డ్లోకి అడుగు పెడితే ఇప్పటికి కనీసం కథ విషయంలో 10-15 సిట్టింగ్లు వేసాము పరుసూరి వెంకటేశ్వరరావు గారితో. ఎక్కడ ఒక పైసా రెమ్యునరేషన్ తీసుకోకుండా తను కథ పరంగా మాకు ఎంతో సహకరించినటువంటి ఇటువంటి గురువుగారు దొరికినందుకు అది నా అదృష్టం కాదా? సినిమా అంటే 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం తీస్తారు. ఎందుకో నాకు అర్థం కాదు. నేనైతే ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రికి ఒకటి చేయటం కాదు, చూస్తాను. అంత సినిమా పిచ్చి నాకు. అది ఎప్పుడు? చిన్నప్పుడు. కానీ ఆ సినిమా కోరికను తీర్చుకోవటానికి, ఆ సినిమాలో ఉన్న కసిని తీర్చుకోవటానికి నాకంటూ ఒక శక్తి వచ్చినందున ఈరోజు ఈ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. ఒక 4 సినిమాలు హిట్ అయితే స్టార్ హీరో, 4 సినిమాలు మంచి లాభాలు వస్తే స్టార్ ప్రొడ్యూసర్, 4 సినిమాలు హిట్లు వస్తే స్టార్ డైరెక్టర్. మరి 1 కాదు, 2 కాదు, 100 రోజులు, 250 రోజులు, ఇలా ఎన్నో రోజులు ఆడిన సినిమాలకి కథలను ఇచ్చిన రైటర్స్ని మనం ఏమంటాం? దట్ ఈజ్ పరుసూరి బ్రదర్స్. ఒక బిడ్డకి దేవుడు 100 ఏళ్ళు ఆయుష్ ఇస్తే ఒక సినిమాకి 100 రోజులు ఆయుష్ ఇచ్చేది కేవలం ఒక కథా రచయితని నేను నమ్ముతాను. అటువంటి ఎన్నో సినిమాలకి ఆయుష్ పోసినటువంటి రచయితలు ఎవరయ్యా అంటే పరుసూరి బ్రదర్స్. 1 కాదు, 2 కాదు, 300 సినిమాలకి కథా రచయితలు చేసినటువంటి ఏకైక రచయితలు ఈ భారతదేశంలో ఉన్నారంటే దట్ ఈజ్ పరుసూరి బ్రదర్స్. అటువంటి బ్రదర్స్తో నా తొలి అడుగులు వేయటం ఇది నాకు నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. వారితో ఈ అనుబంధం ఎప్పటికి ఎలాగే ఉండాలని, అలాగే గురుగారు పుట్టినరోజున పొద్దున నేను వెళ్ళి విషయం చెప్తూ అందరూ చాలా చాలా ఘనమైన కానుకలు ఇస్తారు.
కానీ నేను అంతకన్నా ఘనమైన కానుక ఇచ్చాను. అదేమిటయ్యా అంటే 3 ప్యాకెట్లు ఇచ్చాను. 1 డైరీ మిల్క్, 2 కిట్ క్యాట్, 3 చాకోబార్. ఎందుకయ్యా చాక్లెట్లు అంటే, గురుగారు చాక్లెట్లు తినండి, పిల్లలుగా మారండి, మీ వయసు పెంచుకోండి, మాకు ఎన్నో కథలు అందించండి, ఈ ఇండస్ట్రీని ఇంకా ఎన్నో ఏళ్ళు మీరు ఏలండి అని నా కోరిక. కన్నెగంటి అంటే కులం కాదు, మతం కాదు, కేవలం మానవత్వం. పనిలో దైవత్వం చూస్తాను, అదే దైవత్వంతో ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. కన్నెగంటి అంటే, కన్నెగంటి పిక్చర్స్ అంటే ఒక కసి, ఒక కృషి. ఇక్కడేదో పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు మెల్లమెల్లగా పాక్కుంటూ కాదు, నేను బొంబాయిని ఇలా చేయడానికి వచ్చాను అన్నట్టుగా కాదు, కానీ మెల్లమెల్లగానే పాకుతూనే ఇండస్ట్రీలో పాతుకుపోవటానికి వచ్చాను. అది తథ్యం. మీ చాక్లెట్లు తినాలి, క్రీములు తినాలి. పుట్టినరోజు నాడు నన్ను అభినందించిన వాళ్ళకి, శుభాకాంక్షలు చెప్పిన అందరికీ, ముఖ్యంగా రామచంద్ర తేజ నా ట్విట్టర్, ఫేస్బుక్లో నా గురించి తనకి చాలా నచ్చిన రైటర్ అని చెప్పినందుకు చాలా సంతోషం నాకు. ఇలా ఎంతోమంది నా శ్రేయోభిలాషులు, నా శిష్యులు అందరూ చెప్పారు. వాళ్ళందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, కన్నెగంటి పిక్చర్స్ వాళ్ళ నా పుట్టినరోజును ప్రారంభించారు. ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మూటలతో వచ్చిన ప్రొడ్యూసర్ని చూసా, కానీ మాటలతో వచ్చిన ప్రొడ్యూసర్ ఈయనే చూశాను. ఎందుకంటే ఇప్పుడు ఈయనకి అసలు ఏ స్క్రిప్ట్ రాసి ఈయన ఒప్పుకుంటాడో చాలా భయంగా ఉంది. ఇప్పుడు కథ వరకు మేమంతా కూర్చుని తంటాలు పడుతున్నాం, పర్లేదు. మాటలు ఈ రకంగా ఉన్నాయంటే నాకు భయం వేసింది. మా రత్న డైరెక్టర్ అతను ఏం చేస్తాడు, ఇందులో ఇంతకు ముందు తను డిజైన్ చేసిన క్యారెక్టర్ నాది వెంకటరామయ్యని, బలరామయ్య. ఆ పాత్రని చెప్పాడు. చాలా అత్యద్భుతమైన పాయింట్ ఈ కథ. అదేంటంటే ఇంకా తీయబోయే సినిమా కనుక ఇంతకంటే చెప్పలేను. ఇందులో మా శిష్యుడు పోసాన కృష్ణముడు కూడా ఉంటాడు. సరే, అతను నవ్విస్తున్నాడు, వలన చేస్తాడు, అతను చేయలేదు, వేషమే లేదు వాళ్ళ. అతను కావాలనుకుని మేము, ఎందుకంటే మేము రాసే ప్రతి సినిమాలను మా శిష్యుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను. ఎందుకంటే అలా నిర్ణయం తీసుకున్నాను నేను. ఇవాళ అతనికి మేము రాసినా రాయకపోయినా వేషాలు పుష్కలంగా ఉన్నాయి, కానీ నా శిష్యుడు నా పక్కన ఉంటే నాకు ఎందుకో ఒకళ్ళంత బలంలాగా నాకు అనిపించింది. అందుకు నాతో ఉండాలని. అలాగే రత్నం, అతను నేను ఫస్ట్ మా గోవిందుడు అందరి వాడే సినిమాకి పెట్టుకున్నాం. అంతకుముందు కూడా వచ్చాడు, బట్ ఆ సినిమాకి ఎక్కువగా పనిచేస్తే చూశాను. చాలా శ్రమజీవి, కష్టజీవి అని. ఇతను చాలా పైకి వస్తాడు అనుకున్నా. ఆ తర్వాత మెల్లిగా చెప్తారు, మామూలుగా మా అసిస్టెంట్లు అందరూ నా దగ్గర ఒక లైన్ ఉందండి అదని ఇదని అలా చెప్తే నాకు బాగా నచ్చింది. తర్వాత మా నాన్నని కలిసి దీన్ని ఇప్పుడు మొత్తానికి ఫ్రేమ్ చేసి స్వరూపం స్క్రీన్ ప్లే అయిపోయింది. ఇంకా డైలాగ్స్ అవన్నీ చేసి ఇక సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. అంచేతే వాళ్ళ నా పుట్టినరోజు నాడు ఈ కార్యక్రమం పెట్టారు. ఆయన పాతుకుపోవడానికి వచ్చాడు కనుక ఇంకా ఆయనే చెప్పాడు కనుక మన పాతుకుపోవాలని ఆశీర్వదిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మంచి మనసు అయింది. మాటలే కాదు, ఆయన క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఎంతోమంది కొత్త ఆడకి ఇప్పుడు రత్నంలాగా ఫ్యూచర్లో ఇది గ్యారంటీగా బాగా ఆడే సినిమా అవుతుంది. ఎందుకంటే ఆయన మాటలు విన్నారు కనుక ఆయన సినిమా కూడా ఎలా ఉండబోతుందో మీకు అర్థమై ఉంటుంది. ఈయన మా బంధువులకు కూడా చాలా కావాల్సినాడు. ఇక మాలో ఒకడైపోయాడు. వాళ్ళ గోపాలకృష్ణ కూడా వచ్చి ఉండేవాడు, కానీ ఇప్పుడు మోహన్ బాబు గారి కథా డిస్కషన్లో అర్జెంట్ అయ్యి వెళ్ళాడు మావాడు, లేకపోతే వచ్చి ఉండేవాడు గోపాలకృష్ణ కూడా. సో రత్నం షైన్ అవ్వాలని, కన్నెగంటి ఆయన షైన్ అవ్వాలని. నా పుట్టినరోజు నాడు మొదలైన సినిమా, నా పుట్టినరోజు నాడు చాలా మొదలైన అన్ని సూపర్ హిట్లు అయినాయి. ఇది కూడా మంచి సంస్థ బాగా అవ్వాలని మనసాలు. ఇవాళ నా పుట్టినరోజు నాకు విశేషం ఏంటంటే, లాంగెస్ట్ డే అంటారు దీన్ని. సూర్యుడు ఉండేది. రెండోది సాయంత్రం వరకు ఉత్తరాయణం ఉండి సాయంత్రం నుంచి దక్షిణాయనం వెళ్తుంది. అలాంటి రోజు నేను పుట్టా. అది మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన అదృష్టం. మీరు అలాంటి రోజుని వీళ్ళు మొదలెట్టారు అంటే, రెండు ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం ఒకే రోజు వస్తాయి. సో బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ సార్. నా సినిమా జీవితం కూడా పరశురామి బ్రదర్స్ చెప్పుల పేరుగానే మొదలైంది. అలాగే కనగంటి వెంకటేశ్వర గారి సినిమా జీవితం కూడా
పరిశుద్ధ బ్రదర్స్తో స్టార్ట్ అయింది కాబట్టి నేను ఎలా లాంగ్ లైఫ్తో సినిమా ఇండస్ట్రీలో ఉన్నానో ఆయన కూడా ఉంటాడని, సంతోషంగా ఉంటాడని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. పరిశుద్ధ బ్రదర్స్ దగ్గర నేను పనిచేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఏవి నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకున్నా, ఏవి నేర్చుకోకూడదు అవన్నీ నేర్చుకోవాలి. ఏవి నేర్చుకోకూడదంటే ఇప్పుడు చెప్పారు పరిశుద్ధ బ్రదర్స్ 2-3 నెలలు పనిచేసిన ముందు డబ్బులు తీసుకోరని. నేను తీసుకుంటా. నేను చెప్పాడు కదా మా గురువు గారు పరచూరు వెంకటేశ్వర గారు డబ్బులు లేకుండా వచ్చి చాక్లెట్లు తీసుకొని 2 నెలలు 3 నెలలు పనిచేశారండి. నాకంత ఓపిక లేదు, నాకంత నమ్మకం లేదు. నాకు నా మీదనే నాకు నమ్మకం. ఎవరైనా ఇండస్ట్రీలో నాకు స్నేహితుల గురించి నా పెద్ద స్నేహితులని నేను ఉన్నా, కానీ ఇండస్ట్రీలో పూజలు ఉన్నారు, గౌరవనీయులు ఉన్నారు, ప్రేమికులు ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు, సహృదయులు ఉన్నారు, సోదరభావంతో మెలిగేవాళ్ళు ఉన్నారు, గురు పూజ్యులు ఉన్నారు. బట్ ఆ ఎంతవరకు పెట్టుకుంటారంటే గురుగారు వస్తే కళను పెట్టి టీ ఇచ్చేవరికి ఏమయ్యా పోతాను కృష్ణపల్లి నా సినిమా డబ్బులు తర్వాత ఇస్తారంటే నేను రాయను. మా గురుగారు కరెక్ట్ పాలసీ పెట్టుకుని ఉంటే ఒక 500-600 కోట్లు సంపాదించేవాడు. ఇప్పటికీ ఆయనకి స్ట్రగుల్ పడుతున్నాడు డబ్బుల కోసం. నేనంటాను మా గురువు తనలేదు. సినిమా ఇండస్ట్రీ అంటే ఇది కమర్షియల్ మీడియా, ఇది కళారూపం. ఆఫ్కోర్స్ ఇది కళాంబ తల్లి కాళ్ళు కడిగి, ఇది తెలుగు తల్లి, తెలంగాణ తల్లి, కళాంబ తల్లి. కళాంబ తల్లి మీద నాకు ఎంతవరకు గౌరవం అంటే, కళాంబ తల్లి అంటే ఓవర్ సర్వీస్ చేయమని కాదు, కళాంబ తల్లి మీద ప్రేమ ఉంటే బాగా డబ్బులు సంపాదించుకొని, ఎక్కువ డబ్బులు వస్తే గుండె ఆపరేషన్ చేయించుకో, 2-3 సినిమాలు 2-3 ఏదో డబ్బుల్స్ కట్టించుకో అంటే. నేను పెళ్ళాబిడ్డలతో వచ్చింది కళాంబ తల్లి సేవ చేయడానికి కాదు, డబ్బుల కోసం వచ్చా. గురుగారు ఇలా ఉంటే నాలా బాగుంటారు. ఎందుకంటే నేను 24 hours పనిచేస్తా. ఇప్పుడు ఏ టైంకి రామంటే ఆ టైంకి వస్తా, ఏ టైంకి వెళ్ళబట్టి ఆ టైంకి వెళ్తా. అన్ని వాళ్ళ మాట వింటా, డబ్బులు నా మాట నేను వింటా. మా గురువుగారు అన్ని ప్రొడ్యూసర్ల మాట వింటారు. టైంకి రా పరుసు టైంకి వెళ్తారు. నైట్ దా పని చేయండి, నైట్ దా పని చేస్తారు. వెళ్ళిపోండి సార్ డబ్బులు, మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చి బాధపడుతుంటారు, ఎవరా డబ్బులు ఇవ్వలేదు. గురుగారు ఫస్ట్ కాపీ రాగానే ఇస్తా, ఏమండి డబ్బులు అంటే, గురుగారు రిలీజ్ అయితే ఇస్తా. ఎవరు డబ్బులు అంటే, సార్ రిలీజ్ అంతట బయర్స్ డబ్బులు ఇవ్వలేదండి, వాళ్ళు ఫైనాన్స్ డబ్బులు ఇవ్వలేదండి, వడ్డీలకి అయిపోయినాయి సార్, దాన్ని చూసుకుందాం. అలాగే సార్ ఇంటికి వచ్చి బాధపడతాడు. ఎవరా 6 నెలలు పని చేసాం, 6 రూపాయలు ఇలా ఉండకూడదు. అవన్నీ వాళ్ళ దగ్గర నేను నేర్చుకోవాలా. నేను ఏమి నేర్చుకున్నానంటే, కష్టపడతా, అంతా నేను లాగేసుకుంటా, నేను కంఫర్ట్గా ఉంటా. నేను టెన్షన్ పెడతా, టెన్షన్ పడను. అందుకని నాకు చాలా ఏజ్ ఉంది, మీకు చెప్పండి నా ఏజ్ ఎంతో, కానీ ఎప్పుడు కంఫర్ట్గా ఉంటా, ఎప్పుడు టెన్షన్ పడను. మా గురువుగారు టెన్షన్ పడుతున్నారు, అది పడద్దంట. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో, ఎక్కడో మా గురుగారు విలేజ్ నుంచి, రైతు కుటుంబం నుంచి, ఇంకా చెప్పాలంటే రైతు కూలీ కుటుంబం నుంచి, ఎక్కడో వాళ్ళ అమ్మా నాన్నగారు ఎక్కడో తోటలో పనిచేసి చదివిస్తే, కష్టపడి ఏజీఆర్స్లో జాబ్ చేసి, జాబ్ కూడా పెళ్ళాం బిడ్డలకి కుటుంబానికి సరిపోదు, నాకు ఆడపిల్ల ఉంది, నాకు 2 కొడుకులు ఉన్నారు, నా భార్య ఉంది, పెద్ద కుటుంబం ఉంది, నాయనకే పరిచయం గోపాలకృష్ణుడు లెక్చరర్, బాగా సంపాదించుకుందాం. ఆ జాబ్ కూడా పక్కన పెట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. ఫ్రీగా సర్వీస్ చేస్తాను కళామ తల్లికి. ఇంకో దేవుడు ఇప్పుడు దండం పెట్టుకోవచ్చు కదా, ఎంత వచ్చి దండం పెట్టుకునేందుకు ఇంత సొంత తల్లి ఉంది, ఇంత సొంత తల్లి ఉంది కదా, పిల్లల తల్లి ఉంటుంది, కళామ తల్లి దగ్గర రావాలా ఫ్రీగా సర్వీస్ చేయడానికి, అమ్మనాలు చేసుకోవచ్చు కదా. అది నేను అంటా మా గురుగారితో. ఇప్పుడు 70 చిల్లర ఉంటుంది, బ్యాలెన్స్ 30 ఏళ్ళు కూడా నాలాగా బతకమని, 100 ఏళ్ళు సంతోషంగా ఉండి మనస్ఫూర్తిగా మా గురువు నేను దీవిస్తాడు ఆయన.